గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన జనసేన ఎమ్మెల్యేల పంచాయతీ ఒక్కసారిగా క్లైమాక్స్కి చేరింది. ఆరోపణలు వస్తే సొంత మనుషులైనా సరే ఉపేక్షించేదే లేదు. తప్పు చేస్తే తాట తీస్తా అన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, మరో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన అనేక కంప్లైంట్స్ నేపథ్యంలో జనసేన అధిష్టానం వీళ్ళిద్దరిపైన కొన్ని కమిటీల్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిటీ రిపోర్ట్ అధినేత పవన్ టేబుల్ పైకి వెళ్లడమే ఆలస్యం ఇద్దరికీ పవన్ నుంచి పిలుపులందే. మొన్న శనివారం నాడు మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖపై పవన్ సమీక్ష ముగిసిందో లేదో క్లాస్ రూమ్ విండోస్ క్లోజ్ అయిపోయినాయి. సీన్ కట్ చేస్తే పవన్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో అందరికీ అర్థమైపోయింది. అరవ శ్రీధర్పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. భేటీ ముగిసిన కాసేపటికే బాంబు పేలింది. అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. దీంతో తప్పు చేస్తే పదవులు ఊడిపోతాయి అనేటువంటి గట్టి సిగ్నల్ పార్టీ శ్రేణులకు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక మరో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వంతు వచ్చింది. ఆయన పనితీరు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై లైన్ టు లైన్ వివరణ కోరారు పవన్. ఇక్కడే జనసేనాని తనదైన స్టైల్లో వన్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. 4 వారాల సమయం ఇస్తున్నా, అన్నీ చక్కబెట్టుకోవాలి, లేదంటే యాక్షన్ వేరేలా ఉంటుంది అంటూ అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించనని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. అరవ శ్రీధర్ వికెట్ పడ్డం, బాలరాజ్కు డెడ్ లైన్ విధించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పు చేస్తే సొంత వాళ్ళనైనా వదిలే ప్రసక్తి లేదంటున్న పవన్ డెసిషన్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.